పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆయన చేసే ప్రతి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి నెలకొంది. అదే సమయంలో ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోగా వెలుగొందిన మంచు మనోజ్ పేరు కూడా మళ్లీ ఇండస్ట్రీలో చర్చకు వస్తోంది. వరుస ఫ్లాప్లు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైన మనోజ్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు ఒకే ప్రాజెక్టులో లింక్ కావడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు యంగ్ హీరోల జాబితాలో మంచి స్థానం సంపాదించుకున్న మంచు మనోజ్ అనుకోని బ్రేక్‌తో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపగా, వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు మరింత దూరం తీసుకెళ్లాయి. దాదాపు 5-6 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఒక దశలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్టే కనిపించాడు. అయితే గత ఏడాది నుంచి మళ్లీ నటనపై దృష్టి పెట్టి సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. రీ ఎంట్రీ మూవీగా వచ్చిన 'భైరవం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోయినా 'మిరాయ్' మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ 2 చిత్రాల్లోనూ మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ముఖ్యంగా 'మిరాయ్'లో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేసిన తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో టాలీవుడ్‌కు ఒక బలమైన విలన్ దొరికాడనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే మనోజ్ నెగెటివ్ పాత్రలకే పరిమితం కావడం లేదు. హీరోగా కూడా మళ్లీ తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా 'డేవిడ్ రెడ్డి' అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. 'డేవిడ్ రెడ్డి'లో 2 కీలక అతిథి పాత్రలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒక పాత్రను తమిళ స్టార్ హీరో 'శింబు' చేయనున్నాడని సమాచారం. మనోజ్‌కు, 'శింబు'కు మంచి స్నేహం ఉండడంతో ఈ వార్తకు బలం చేకూరుతుంది. అంతేకాదు మరో క్యామియో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. మనోజ్, చరణ్ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ బిజీగా ఉన్న చరణ్ ఈ దశలో కామియో చేయడం సాధ్యమా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటే తన ఇమేజ్‌కు ఇబ్బంది లేకపోతే చరణ్ ఆలోచించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. డేవిడ్ రెడ్డి కథ బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందున్న సామాజిక పరిస్థితులు, ఒక పోరాట యోధుడి ప్రయాణం ఈ చిత్రానికి ప్రధాన అంశంగా ఉండబోతున్నాయట. హనుమనారెడ్డి యొక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనతో అనుభవం ఉన్న టెక్నీషియన్లు ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు విలన్గా తన రీ ఎంట్రీని సక్సెస్గా మలుచుకున్న మంచు మనోజ్ హీరోగా 'డేవిడ్ రెడ్డి' ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.